సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. మార్చి 14, 2014 ఒక ఆశయంతో జనసేన పార్టీ ప్రయాణం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజారాజ్యం పరాభవం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి తను ఏదో చెయ్యాలి అనే సంకల్పంతో రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పాలనే ఆశయంతో 2014లో జనసేన పార్టీని ఆవిర్భవించడం జరిగింది. 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి 10 ఏళ్ల తర్వాత, అంటే సుమారు 10 ఏళ్ళు, అంటే 2014లో పోటీ చేయకపోయినా 2019లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం అనేది అది నిజంగా ప్రతి జన సైనికుడు జీర్ణించుకోలేని విషయం. అలాంటి ఒడిదుడుకులు ఎన్నో మరెన్నో ఎదుర్కొని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తించి నిన్న పవన్ కళ్యాణ్ గారికి లేఖ పంపించడం జరిగింది. జనసేన పార్టీని ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తించడంతో పాటుగా ఆ పార్టీ వాళ్ళు కోరుకున్నటువంటి గాజు గ్లాసు గుర్తుని తమ ఎన్నికల గుర్తుగా పర్మనెంట్ గా కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిన్న పవన్ కళ్యాణ్ గారికి లేఖను పంపించడం జరిగింది. అయితే ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో జనసేన పార్టీ ఎదుర్కొన్న సవాళ్లు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఈ స్థాయికి రావడానికి ఎదురైన ఒడిదుడుకులకు సంబంధించి పిఠాపురం జనసేన నాయకుల స్పందన ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ ఈరోజు చెల్లుబోయిన సతీష్ గారు ఇంటికి రావడం జరిగింది. చెల్లుబోయిన సతీష్ గారిని మనం అడిగి తెలుసుకుందాం. ఏంటి జనసేన పార్టీని ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తిస్తూ నిన్న ఎన్నికల సంఘం పవన్ కళ్యాణ్ గారికి లేఖ పంపించడం జరిగింది. గాజు గ్లాస్ గుర్తుని మీ పార్టీకి గుర్తుగా కేటాయించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ ఎన్నో అవమానాలు భరించాము. అసలు పార్టీ ఉంటుందా లేదా, పీకేస్తారా అనే దగ్గర నుంచి మనం 100% స్ట్రైక్ రేట్తో నెగ్గడం, మనం స్టేట్లో కీలక పాత్ర పోషించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా మనం కీలక పాత్ర వహించడం, దేశ ప్రధాని గారే పలుసార్లు మన పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని చెప్పేసి అన్నాం. అమిత్ షా గారు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వడం. దీనికి ముఖ్యమైన ఇదేంటంటే పవన్ కళ్యాణ్ నిజాయితీ, చిత్తశుద్ధి, ప్రజా సమస్యలపై అవగాహన, ప్రజలకు ఏదో చేయాలనే తపన, అవన్నిటినీ కూడా ఒక మహామునిలాగా పవిత్రమైన వ్యక్తి కింద అందరూ చూసే ఇదైతే ఉంది. అయితే ఈ పొలిటికల్ పార్టీని మన కూకటి వేలతో పెకిలించేద్దామని చెప్పేసి దుష్ట శక్తులన్నీ ఏకమై ఒకనొక టైంలో మనకి గాజు సింబల్ రాకుండా వేరే వ్యక్తులతో అదే సింబల్కి అప్లై చేయించడం, ఒక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా దీని మీద కోర్టు కేసు వేయడం, ఆ కోర్టు తీర్పు ఇవాళ మన జనసేన వైపుకి అనువుగా రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మొన్నే చూసాం, మొన్న ఎన్నికల్లోనే 100% స్ట్రైక్ రేట్తో పాటు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మా కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందంగా సంబరాలు చేసుకున్నాం. ఇవాళ అయితే కొంతమంది అదే గ్లాస్ సింబల్ని మనం రోడ్డుపై ఉన్న జనాలకు కానీ పంచిపెడదామనే ఒక ఆలోచనలో అయితే ఉన్నాము. ఇవాళ సాయంత్రం కూడా కేక్ కటింగ్లు, సంబరాలలో మునిగి తేలుతామని చెప్పేసి మేము చెప్పుకుంటున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు 2014 జనసేన పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో ఆయన ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఆయన పరాభవం చెందడం జరిగింది. అలాంటి పరాభవాన్ని మళ్ళీ ఆయన బలంగా తీసుకుని 2024లో 100% స్ట్రైక్ రేట్తో గెలవడం అనేది ఒక జన సైనికుడిగా, జనసేన నాయకుడిగా మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థను మారుద్దామని నిస్వార్థంతో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆయనకి ఏదో చేద్దామని చెప్పేసి తనకున్నంతలో తాను సహాయం చేస్తూ ఏదో రాష్ట్రాన్ని పూర్తిగా మారుద్దామని చెప్పేసి అనుకున్నారు. అయితే ఈ రాజకీయ కుట్రలు వల్ల ఆయన పూర్తిగా ఓడిపోవడం, సుమారు 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు భీమవరంలోనే ఖర్చు పెట్టడం, గాజువాకలో కూడా బీభత్సంగా ఖర్చు పెట్టడం,
మన మన అనుకున్న వాళ్ళనే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరిగినప్పుడు ఈయన అయితే రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టాలని చెప్పేసి చతురత ప్రదర్శించడం 2024లో ముళ్ళుతోనే తీశారు. అదేవిధంగా ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టారు, ఎక్కడ కడగాలో అక్కడ కడిగేశారు. అలాగా ఒక రాజకీయంగా ఒక విప్లవం తీసుకొచ్చి, ఒక మార్పు తీసుకొచ్చి వాళ్ళ అధికారం తీసుకున్నాక ఆయనలో ఇప్పుడు చూస్తే పూర్తిగా శాంతియుతంగా ఉండి ప్రతి సమస్యల మీద అవగాహనతో సమస్యల మీద ఎలా తీర్చాలి. మొన్న చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు 17,000 కోట్లు 10,000 కోట్లు ఇమీడియట్గా రావడం కూడా జరిగింది. ఇలాంటివి చూసుకుంటే మొన్న బియ్యం సీజ్ చేయడం చూసుకుంటే కానీ, లేదు మన గ్రామాల్లో రోడ్లు గట్రా చూసుకుంటే కానీ, అయితే ముందు రాజకీయం చేసినా మళ్ళీ ప్రజాసేవలో మమైకం అయిపోయి ప్రజలకు మరింత దగ్గరగా వాళ్ళందరూ గత 5 సంవత్సరాల్లో ఒక్క అతుకులు కూడా వేయలేదు, రోడ్లకి అతుకులు కూడా వేయలేదు. ఈసారి చూస్తే మంచి రోడ్లు చూస్తుంటే ఆయన అభివృద్ధి ఇంకొక 5 ఇయర్స్లో మనది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది, ఆయన ఏ స్థాయికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు? డెఫినెట్గా మనకి ఉన్నది అత్యున్నత స్థానం మన ఇండియాలో ప్రధానమంత్రి. ముందుగా మేమందరూ కూడా మన తెలుగోళ్ళకి అయితే మా తెలుగోళ్ళకి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి మా కోరిక ఇప్పటికీ అదే కోరిక ఉంది. ఏదో ఒక రోజున అయితే ఆయన ఆలోచన ఆయన పదవులు చేయడం కంటే ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ఆయన ఏ స్థానంలో కంటే ఆ స్థానంలోకి వెళ్తారు. సో ఆయన ఎటువంటి స్థానం తీసుకున్నా సరే ప్రజా శ్రేయస్సు గురించి మేమందరం కూడా ఆయన వెంట నడవడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ లోకల్ పొలిటికల్ పార్టీగా గుర్తించిన సందర్భంగా పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ గారి స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. 2014లో ప్రారంభమైన ప్రస్థానం 2024లో కేంద్ర ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తించి గాజు గ్లాస్ ని పర్మనెంట్ సింబల్ గా కేటాయించడం జరిగింది. అది ఎలా అనిపిస్తుంది మీకు ఒక జనసేన నాయకుడిగా? ఇది చాలా హర్షించదగ్గ విషయం. జనసేన పార్టీకి, ముఖ్యంగా జన సైనికుల యొక్క కృషికి, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీకి, నిబద్ధతకి, జీరో బడ్జెట్ పాలిటిక్స్, అసలు మొట్టమొదటిగా దేశంలోనే డబ్బులకి ప్రలోభాలకి లొంగదీయకుండా నిజాయితీగా ఎలక్షన్ చేసిన ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. పార్టీ ఏదైనా ఉంటే అది జనసేన పార్టీ. నిజాయితీగా గెలవడంలో ఉన్న ఆనందం చాలా ఎక్కువగా ఉంటుంది, అది చాలా గర్వంగా ఉంటుంది. అటువంటి విజయాన్ని 2014లో పార్టీ పెట్టి ఆ ఎన్నికల్లో రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి ఆ రోజు మద్దతుగా ఇచ్చి, మాకు సీట్లొద్దు, రాష్ట్ర భవిష్యత్తు కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా కూటమికి మద్దతు ఇచ్చారు. 2024లో తీసుకున్న సీట్లన్నిటిలో 100% స్ట్రైక్ రేట్తో దేశంలో మొట్టమొదటిసారిగా, నాకు తెలిసి ఇదే చివరిసారిగా కూడా అవుతుంది, 100% స్ట్రైక్ రేట్ తీసుకుని జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ కలిపి కూటమిని అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర కళ్యాణ్ గారు చేశారు. మాకొచ్చిన నిజాయితీగా మేము గెలిచాము, దానికి తగ్గట్టు ఓట్ షేర్ కూడా రావడంతో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా గాజు గ్లాస్ సింబల్ని మా జనసేన పార్టీకి అలాట్ చేయడం జరిగింది. లాస్ట్ కొన్ని ఎలక్షన్లో కూడా చాలా కుతంత్రాలు చేసి గాజు గ్లాస్ సింబల్ని కొన్ని ఆటలకు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకుని ఈరోజు మేము నిలబడ్డామంటే కారణం జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థం, నిబద్ధత కలిగిన రాజకీయం. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ నిలబడ్డారంటే నిజంగా అంటే ఒక జనసేన నాయకుడిగా, జన సైనికుడిగా ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఒకటండి, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈరోజు నిలబడ్డాడంటే దాని ముఖ్య కారణం నిజాయితీ, నిబద్ధత. నిజాయితీ ఈరోజు ఓడిపోవచ్చండి, కానీ
ఎప్పటికైనా గెలిచేది నిజాయితీ, ఎప్పటికైనా గెలిచేది నిస్వార్థం, ఎప్పటికైనా గెలిచేది మంచితనమే. చెడుకి ఎక్కువ చేతులుంటాయి, కానీ మంచికి ఒకటే కత్తి. ఏ రోజుకన్నా చెడునంతటిని కూడా అంతమొందించి మంచే గెలుస్తుంది. విలన్ ఎన్నిసార్లు గెలిచినా సరే హీరో క్లైమాక్స్లో హీరోనే గెలుస్తాడు. ఇది 2024లో ప్రూవ్ చేసాం. రానున్న రోజుల్లో రోజు రోజుకి కూడా జనసేన బలం పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా జనసేన పార్టీ, జన సైనికులు వీళ్ళందరూ కూడా కష్టం అన్నది ఒకరోజుతో ఆగిపోదు. ప్రతి మెట్టు మీద మెట్టెక్కి ఫైనల్గా రాష్ట్రంలోనే కాదు, త్వరలో దేశంలో కూడా కీలక రాజకీయ మార్పులకి జనసేన పార్టీ కారణం అవుతుంది. రైట్. చూసారు కదా, పిల్ల శ్రీధర్ డాక్టర్ గారి స్పందన. నిస్వార్థ రాజకీయంతో, నిజాయితీగా, నిబద్ధతతో కష్టపడితే ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. అది 100% స్ట్రైక్ రేట్తో మేము ఇవాళ నిలబడ్డామంటే కారణం మా నాయకుడు నిస్వార్థం. అది నిస్వార్థం లేని సేవ, అదేవిధంగా నిబద్ధత, నిజాయితీయే ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టాయి. రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలను కూడా రాబోయే రోజుల్లో శాసించే స్థాయికి జనసేన పార్టీ వెళ్ళబోతుంది అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. 2014 జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పిఠాపురంలో జనసేన పార్టీలో ఉండి ఇప్పటికీ కూడా జనసేన పార్టీతో ప్రయాణం సాగిస్తున్నటువంటి సీనియర్ నాయకులు, అంటే వాళ్ళ తాతగారు పిఠాపురం మొట్టమొదటి ఎమ్మెల్యే శ్రీ వాడ్రేవు గోపాలకృష్ణ గోఖలే గారి మనవడు మన దగ్గర ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తించిన శుభ సందర్భంగా ఆయన స్పందన ఏ విధంగా ఉందనేది. 2014 జనసేన పార్టీ నుంచి కూడా మీ ప్రయాణం ఉంది. ఇవాళ 2024 నిన్న కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా గుర్తించి గాజు గ్లాస్ ని పర్మనెంట్ గుర్తుగా కేటాయించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మీకు? చాలా 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 సంతోషంగా ఉందండి. ఎందుకంటే అండి, మా నాయకుడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదండి. ఆయన అడుగు జాడల్లోనే మేము నడిచేవాడిని. మాకు ఏ పదవులు ఆశించి తిరగలేదండి. నేను కౌన్సిలర్గా పోటీ చేశాను. అఫ్కోర్స్ ఓడిపోయాను అనుకోండి. నేను పవన్ కళ్యాణ్ గారి భావాజాలం నచ్చే ఈ పార్టీలో వచ్చాను. నేను ఎప్పుడు ఏ పార్టీ వెనకాల జెండా పట్టుకుని తిరిగింది లేదు, జై కొట్టింది లేదు. నేను పవన్ కళ్యాణ్ చూసే ఈ పార్టీలోకి వచ్చానండి. ఎందుకు అంటే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది చెప్తే మీకు మిగతా విషయాలు అర్థమవుతాయి. నేను కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ వార్డు కనీసం 2 నెలల పాటు ఆ వార్డు మొహం చూడలేదండి. కానీ పవన్ కళ్యాణ్లో నచ్చిన విషయం ఒకటి చెప్పమంటారా? ఆయన భీమవరంలోను, గాజువాకలోను ఓడిపోయినా వాళ్ళ దగ్గరికి కొన్ని వందల సార్లు వెళ్ళారండి. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఆయన లాంటి నాయకుడు మళ్ళీ మనకు దొరకడండి. ఆయన వలన ఎంతో డెవలప్ అవుతుంది పిఠాపురం. నేను ఘంటాపదంగా డంకా బజాయించి చెప్పగలనండి. ఇది మెయిన్. ఇది ఇన్నేళ్ల ప్రస్థానంలో, ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మీరు పార్టీతో పాటు ప్రయాణం చేస్తారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు కదా. 100% స్ట్రైక్ రేట్ సాధించే దిశగా మొన్న 21కి 21 2 ఎంపీలు కూడా గెలిచారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ప్రస్థానం మీకు ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఈ పవన్ కళ్యాణ్ సాధిస్తాడని చెప్పి నేను ఇంతకుముందు చెప్పానండి, ఇప్పుడు చెప్తానండి. ఇంకా ఇంకా ఎన్నో ఉన్న స్థానాలకు వెళ్తారండి. నేను నాగబాబు గారి దగ్గర ఒకసారి చెప్పానండి మీటింగ్లో, ఈయన కంటిన్యూగా 5 టైమ్స్ విన్ అవుతారండి పిఠాపురం. అందులో ఒక 2 సార్లు మనకి పిఠాపురం నుంచి సీఎంగా ఈయన ఇదవుతారని చెప్పి గ్యారంటీగా చెప్తున్నాను. ఇది పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక సీఎం అయ్యాడని పేరు మాకు ఉంటుందండి. ఆ పిఠాపురంకి ఆ పేరు దక్కుతుందని నేను ఆశిస్తున్నాను. 100% జరుగుతుంది కూడా అండి అది. రైట్. చూసారు కదా, చలపతిరావు గారు అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి, ఆయన వ్యక్తిత్వం నచ్చే నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్, నేను కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2 నెలల పాటు మా వార్డులో కనీసం నేను ముఖం వెళ్ళి చూపించడానికి నాకు చాలా అవమానంగా, సిగ్గుగా అనిపించింది ఓడిపోయిన తర్వాత. అయితే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల భీమవరం, గాజువాక ఓడిపోయిన తర్వాత ఆయన ప్రజలకు అందుబాటులో ఓడిపోయిన వెంటనే కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ ఆ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పర్యటించడం, ప్రజలతో ఎప్పుడు కూడా ఆయన పర్యటన సాగింది. ఆయన నిజంగా నిస్వార్థం లేని రాజకీయం చేశారు, పదవులు ఆశించలేదు. అలాంటి నాయకుడు పట్ల మేము ఎప్పుడూ కూడా నిబద్ధతతో నిలబడతాం తప్ప పదవులు ఆశించము. ఇవాళ నిజంగా పార్టీ 100% స్ట్రైక్ రేటుతో నిలబడింది. దానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించడం అనేది నిజంగా హర్షించదగ్గ విజయం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గొప్ప స్థాయిలో ఉంటారు. ముఖ్యమంత్రిగా ఆయన పిఠాపురం నుంచి చేస్తారు అని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.